పోలీసు ఖాళీలు 11,639. భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి డీజీపీ లేఖ. అనుమతి లభిస్తే త్వరలో నోటిఫికేషన్. అమరావతి అక్టోబర్ 9 ఆంధ్రజ్యోతి. సైబర్ నేరాలు సవాలు విసురుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా అశాంతి సృష్టించే యత్నాలు జరుగుతున్నాయి. ఇతర నేరాల కట్టడి పోలీస్ శాఖకు ఎంతో కీలకం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరీక్షించేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. అయినా ఇంకా పోలీసు అవసరం ఉంది. భర్తీకి అవకాశాలు పరిశీలించగలరంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పోలీస్ శాఖలో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలతో గత నెల 29న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌కు ఆయన లేఖ రాశారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్ ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్, ఏపీఎస్‌సి, సిపిఎల్, పీటీఓ కమ్యూనికేషన్‌లో ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 11,639 ఖాళీలు చూపించారు. సివిల్ పోలీస్ విభాగంలో 315, ఎస్ఐలు 3,580, సివిల్ కానిస్టేబుళ్లు 96 ఆర్ఎస్ఐ పోస్టులు, 2,520 ఏపీఎస్‌సి కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా వైసీపీ ప్రభుత్వంలో 2022 నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసినా ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవలే 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు ఏకంగా 11,000కు పైగా పోస్టులతో మరో టెట్ నోటిఫికేషన్ విడుదలైతే ఇటు నిరుద్యోగులకు, అటు పోలీస్ శాఖకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో, మనకిది పోలీస్‌కి సంబంధించినటువంటి ఇవాల్టి అప్డేట్ అన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.